సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. లాస్ట్ వీక్ నిఫ్టీ మరి క్లోజింగ్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే 25,285 దగ్గర క్లోజ్ అయింది. మరి ఆల్మోస్ట్ దరిదాపుల్లో కూడా గెస్ట్ చేసి ప్రిడిక్ట్ చేసి మరి ఇలా ఇంతవరకు అవుతుంది. మార్కెట్ని ప్రభావం చేసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి, రెసిస్టెన్స్ కానీ సపోర్ట్స్ కానీ ఇలా ఉన్నాయని చెప్పిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన ఏఎస్ చక్రవర్తి గారు, సీనియర్ మోస్ట్ స్టాక్ మార్కెట్ ట్రైనర్. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఆయన మనతో పాటు ఉన్నారు. మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. సార్, మరి మీరు గెస్ట్ చేసినట్టే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా అంతలోనే క్లోజ్ అయింది కాబట్టి మరి నెక్స్ట్ వీక్ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి చెప్తాను చాణక్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం కల్పించిన మీకు, తర్వాత మీ ఐ డ్రీమ్ ఛానల్కి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. చాణక్య గారు, మనం లాస్ట్ వీక్ వచ్చేసరికి మనం చెప్పుకున్నట్లే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ అద్భుతంగా వర్కౌట్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నిఫ్టీని ప్రభావితం చేసేటువంటి అంశాలేంటి, నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ చాణక్య గారు, నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు అతి ముఖ్యమైనది క్వార్టర్ రిజల్ట్స్. అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ Q2 ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేటువంటిది ఖచ్చితంగా నిఫ్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అది. ఎందుకంటే ఈ అక్టోబర్ నెల అండ్ నవంబర్ నెల అంతా కూడా రిజల్ట్స్ వచ్చేస్తుంటాయి, Q2 రిజల్ట్స్. వాటి యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ సెక్టార్స్ మీద ప్లస్ నిఫ్టీ మీద ఖచ్చితంగా ఉంటాయి. అందువల్ల అదొకటి మనం కన్సిడర్ చేయవలసింది. అంటే రిజల్ట్స్ సీజన్, రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి Q2 అనే దాని మీద బేస్ చేసుకొని నిఫ్టీ మూమెంట్స్ ఉంటాయి. అది పక్కన పెట్టండి. ఓకే. రెండవది వచ్చేసరికి చాణక్య గారు, మీరు గమనించవలసింది షేర్ ఆఫ్ హాల్ లాస్ట్ వీక్ అనేటువంటిది ఎఫ్ఐఎస్ డిఎస్ కంటిన్యూస్గా బయింగ్కి వచ్చేసారు. మీకు లాస్ట్ వీక్లో 5 రోజుల్లో ఒక్క మండే తప్పితే ఎఫ్ఐఐలు ఒక మండే మటుకు ఏదో 303 కోట్లు నెట్ సెల్ చేశారు. మిగతా 4 రోజులు మంగళ, బుధ, గురు, శుక్ర కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు ఎఫ్ఐఎస్. అండ్ డిఎస్ అయితే 5 డేస్ కంటిన్యూస్ బయింగ్లో ఉన్నారు. ఓకే. అది రెండోది. అంటే ఎఫ్ఐఎస్ డిఎస్ అనేటువంటి వాళ్ళు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ స్టార్టెడ్ బయింగ్. అది క్లియర్ కట్ చెబుతుంది 5 డేస్ కంటిన్యూస్ బయింగ్ అంటే. అది కూడా తీవ్రమైన ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ మార్కెట్లో నిఫ్టీ మూమెంట్స్ చూపిస్తున్నారు. రెండోది అయిపోయిందా. మూడోది జనరల్గా వచ్చేసరికి చాలామందికి తెలియని ఇంకోటి ఏంటంటే ఫార్మా రిజల్ట్స్ కొంత బాగుంటాయనే ఎక్స్పెక్టేషన్స్ నాకు ఉన్నాయి. ఎందుకంటే ఫార్మా ఒకటి, తర్వాత వచ్చేసరికి ఆటోమొబైల్ ఒకటి. ఎందుకంటే ఇట్స్ ఫెస్టివల్ సీజన్స్ అర్థమైంది. తర్వాత ఫార్మా ఫెస్టివల్ సీజన్ కానీ చెప్పింది. అమెరికా అనేటువంటిది ఈ ట్రంప్ భయాలతోటి ఈ క్వార్టర్లో చాలా ఎక్కువగా డబ్బు చేసుకున్నారు మెడిసిన్స్. ఓకే. అమెరికన్ కంట్రీలో డీలర్స్ అనేటువంటి చాలా ఎక్కువగా డబ్బు చేసుకున్నారు మెడిసిన్స్ అనేటువంటిది ఫ్రమ్ ఇండియన్ ఫార్మాటిక్స్ కంపెనీ నుంచి. అందువల్ల ఈ క్వార్టర్ అనేటువంటిది అంటే ఖచ్చితంగా Q2 అనేటువంటి ఫార్మా కంపెనీలకి కాస్త మంచి సేల్స్ రికార్డ్ అయినాయి. దట్టు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఆటోమొబైల్ ఇవన్నీ బాగుంటాయి, బ్యాంక్స్ సెక్టర్ అన్నీ బాగుంటాయి. నా లెక్కనైతే ఈ రిజల్ట్స్ కూడా కొంత ఫేవర్గానే ఉంటాయి. అందులోనూ టీసీఎస్ ఫేవబుల్ బీట్ ది ఎస్టిమేషన్స్ ఇచ్చేసింది. మళ్ళీ 16వ తారీఖు వచ్చేసరికి అక్టోబర్ 16వ తారీఖు మీకు ఇన్ఫోసిస్ రిజల్ట్ అనౌన్స్ చేయబోతుంది. అందువల్ల మీకు వచ్చేసరికి సెక్టార్ వైజ్ రిజల్ట్స్ బాగుంటాయి, సెక్టార్ వైజ్ కూడా బాగుంటాయి కాబట్టి నిఫ్టీని అవి కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఫెస్టివల్ సీజన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా బాగున్నాయి, వరల్డ్ ఇండిసెస్ కూడా కొంత పాజిటివ్గా మూవ్ అవుతున్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకొని నిఫ్టీ అనేటువంటిది నెక్స్ట్ వీక్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాణక్య గారు, ఒకసారి మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి అయ్యా. నెక్స్ట్ వీక్ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ Q2 రిజల్ట్స్, దిస్ ఫైనాన్షియల్ ఇయర్ Q2 రిజల్ట్స్ కొంత పాజిటివ్ ఉంటాయి. సో అదేవిధంగా ఫార్మా ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, మీకు ఆల్రెడీ టీసీఎస్ పాజిటివ్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. అదేవిధంగా ఆటోమొబైల్ ఇవన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ వస్తున్నాయి. బెస్ట్ బికాస్ ఆఫ్ మీకు దసరా అని మళ్ళీ దీవాలి అని అవి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి బయింగ్స్ బాగానే వచ్చేసాయి, సేల్స్ బాగున్నాయి, ప్రాఫిట్స్ బాగున్నాయి కాబట్టి రిజల్ట్స్ పాజిటివ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయింగ్లోకి వచ్చేసారు. ఒక వారంలో 4 రోజులు కంటిన్యూస్ బయింగ్. తర్వాత డిఎస్ అయితే వారంలో 5 డేస్ కంటిన్యూస్ బయింగ్లోనే ఉన్నారు. సో బయింగ్ వచ్చి స్టార్ట్ అయింది ఎఫ్ఐఎస్ డిఎస్ నుంచి, అదొకటి.
తర్వాత ఫెస్టివల్ సీజన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వరల్డ్ మార్కెట్ కండిషన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. వరల్డ్ క్యూస్ కూడా కొంత పాజిటివ్, లిటిల్ బిట్ పాజిటివ్ ఉన్నాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మార్కెట్స్ మూవ్ అవుతాయి. అందువల్ల మీరు వీటిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుండండి. తర్వాత నిఫ్టీ వచ్చేసరికి చాణక్య గారు ఫ్రైడే, నిన్న ఫ్రైడే అంటే పోయిన వారం ఫ్రైడే అంటే అక్టోబర్ 10వ తారీఖున క్లోజ్ అయింది 25,285 మీద క్లోజ్ అయింది. ఇవాళ మనం రికార్డ్ చేస్తుంది 11వ తారీఖు, అక్టోబర్ 11వ తారీఖు మనం ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం చాణక్య గారు. మీకు మండే వచ్చేసరికి అర్థమైందా ఎలా ఉండబోతుంది నిఫ్టీ అనేటువంటి మనం ప్రిడిక్ట్ చేయబోతున్నాం. సో నిఫ్టీ అనేది ఒకవేళ పైకి మూవ్ అవుతే రెసిస్టెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి, కిందకైతే ఒకవేళ సపోర్ట్స్ ఎలా ఉండబోతున్నాయి. నేను చెప్పే రెసిస్టెన్సెస్ సపోర్ట్స్ బట్టి నిఫ్టీ మూవ్మెంట్స్ మీరు అంచనా వేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్సెస్ చెప్పబోతున్నాను. ఫస్ట్ రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి చాణక్య గారు మీకు అంటే నిఫ్టీ మూవ్మెంట్ స్టార్ట్ అప్పుడు మూవ్ వస్తే నెక్స్ట్ వీక్ అనేటువంటిది 25,385 ఇస్ ద ఫస్ట్ రెసిస్టెన్స్. ఓకే. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, నిఫ్టీ అనేటువంటిది రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 25,385 ఇస్ ద రెసిస్టెన్స్ 1 అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ అక్కడ ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే ఒక 100 పాయింట్స్ కంపారిజన్ పెరగడానికి ఛాన్స్ ఉంది. అక్కడ కొంత కన్సాలిడేట్ అది బలంగా కనుక బ్రేక్అవుట్ తీసుకొని పైకి మూవ్ అవుతే మీకు నెక్స్ట్ వచ్చేసరికి 25,450 దగ్గర ఉంది. నెక్స్ట్ 25,450 ఇస్ ద సెకండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నిఫ్టీ అనుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మై డియర్ ఫ్రెండ్ మిస్టర్ చాణక్య నెక్స్ట్ రెసిస్టెన్స్ 3 వచ్చేసరికి 25,700 దగ్గర ఉంది. 25,700 మై పర్సనల్ ఫీలింగ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నెక్స్ట్ వీక్, నో డౌట్. ఓకే. మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, రెసిస్టెన్స్ 3 ఒకేసారిగా చెప్పుకుంటే ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాం మనం. వినండి, ఒకటి 25,385 ఇస్ ద రెసిస్టెన్స్ 1, 25,450 ఇస్ ద రెసిస్టెన్స్ 2 అండ్ 25,700 ఇస్ ద రెసిస్టెన్స్ 3. ఓకే. సో దీస్ ఆర్ ది రెసిస్టెన్స్. ఒకవేళ నిఫ్టీ ఏదన్నా ఊహించని సంఘటన ఏదైనా జరిగి నిఫ్టీ కనుక కిందకి రావటం జరుగుతుంటే సపోర్ట్స్ చూడండి చాలా తక్కువలో ఉన్నాయి. మీకు అసలు ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే మరీ దారుణం. మీకు 25,285లో క్లోజ్ అయింది కదా ఫ్రైడే. అసలు ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అనుకున్నారు? చాలా తక్కువ దగ్గరలో 25,240 దగ్గర ఉంది. 45 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది, మంచి బలమైన సపోర్ట్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, సపోర్ట్ 1 అనేటువంటిది నిఫ్టీకి చాలా బలంగా ఎక్కడ ఉందంటే జస్ట్ నేను ఫ్రైడే క్లోజింగ్కి 45 పాయింట్స్ కిందనే ఉంది. అందువల్ల మీకు 25,240 ఇస్ ద ఫస్ట్ సపోర్ట్ ఆఫ్ ది నిఫ్టీ నెక్స్ట్ వీక్. ఒకవేళ అది కింద కొడితే అంటే అక్కడ బ్రేక్ డౌన్ కిందకి వెళ్ళిపోతే అంటే 25,240 బ్రేక్ డౌన్ చేసుకుని కింద కనుక వెళ్ళిపోయినట్టయితే చాణక్య గారు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,140 దగ్గర ఆగటానికి ఛాన్స్ ఉంది. 25,140 దగ్గర ఆగటానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ చాలాసేపు ఆగుతుంది, అక్కడ అంత తొందరగా బ్రేక్ డౌన్ కొట్టడం అంత తేలికేం కాదు. మళ్ళీ చెప్తున్నాను, 25,140 ఇస్ ద బ్యూటిఫుల్ సపోర్ట్ టు ద నిఫ్టీ. సో బ్రేక్ డౌన్ 25,140 నాట్ ఈజీ. అక్కడ ఒకవేళ బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మ్యాక్సిమం 25,025 దగ్గర సపోర్ట్ ఉంది. ఎందుకంటే మనకు 25,050, 25,025 చాలా మేజర్ రెసిస్టెన్స్ అనుకున్నాం అంతకుముందు. అది సక్సెస్ఫుల్గా క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది. సో అందువల్ల ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం అంటే 25,025 ఇస్ ద మేజర్ సపోర్ట్ ఆఫ్ ది నిఫ్టీ. ఓకే. 25,025 ఈజ్ ద మేజర్ సపోర్ట్ 3 ఆఫ్ ది నిఫ్టీ. దట్స్ ఆల్. దీస్ ఆర్ ది లెవెల్స్ ఆఫ్ ది నిఫ్టీ. సో వీటిని బేస్ చేసుకొని సో ఎవరైనా అబ్జర్వ్ చేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, we make this video for education purpose, not trading purpose. సో మేమేం చెప్తున్నామంటే మీరు ఈ మా యొక్క లెవెల్స్ని బేస్ చేసుకొని మా వీడియోని బేస్ చేసుకొని మీరు లాంగ్ వెళ్ళమని కానీ నిఫ్టీలో షార్ట్ వెళ్ళమని కానీ మేమేమి చెప్పట్లేదు. ఇట్స్ అ ప్యూర్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. సో దట్స్ వై టు ఇంప్రూవ్ క్వాలిటీస్. సో అబ్జర్వేషన్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్. ఓకే, అబ్జర్వ్ దిస్ వీడియో, సీ దిస్ వీడియో, దట్స్ ఆల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఓకేనా? ఎనీహౌ చాణక్య గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ ఐడ్రీమ్ ఛానల్ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ చాణక్య గారు. అండ్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేటప్పటికి హైయెస్ట్గా అయితే 25,700 వరకు వెళ్తుంది అంటున్నారు. అండ్ సపోర్ట్స్ విషయానికి వచ్చేటప్పటికి క్లియర్కి వచ్చేసరికి 25,025 వరకు ఆగిపోతుంది, అక్కడ ఆగుతుంది మ్యాక్సిమం. చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి. మనం లాస్ట్ వీక్ చెప్పినా కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. సో ఈ వారం కూడా, ఎందుకంటే మన ఐ డ్రీమ్ ప్రేక్షకులు బాగా ఫాలో అవుతున్నారు మన యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్.
Thank you once again, Mr. Chanakya, and your channel also, to iDream channels also, taking this opportunity. Thank you. థ్యాంక్ యూ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.